ఫ్రీడమ్ ఫిజికల్లీ రిఫైన్డ్ రైస్ బ్రాన్ ఆయిల్ కొలెస్ట్రాల్ ని శుభ్రం చేసేందుకు ప్రతిరోజు వాడండి ఫ్రీడమ్ రైస్ బ్రాన్ ఆయిల్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ న్యూస్. నేను మీ సాయి. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో భాగంగా తాజాగా అటు వైసీపీ ఇటు కూటమి కూడా మేనిఫెస్టోను విడుదల చేయడం జరిగింది. కూటమి మేనిఫెస్టో అనంతరం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఒక చర్చ, కూటమిని బీజేపీ ఇష్టపూర్వకంగా ఆమోదించిందా లేదా అనేటువంటి కౌంటర్స్ అటు వైసీపీ నుంచి వస్తున్నాయి. అలాగే బీజేపీ కూడా పూర్తి స్థాయిలో ప్రచార పర్వంలో మునగట్లేదు, అధినాయకత్వం అనేటిది మరొక అంశం కూడా చర్చనీయాంశంగా మారింది. సో దీనికి సంబంధించి మనం మాట్లాడదాం. ఓవరాల్గా నిన్న కూటమి మేనిఫెస్టో, అదే రకంగా మేనిఫెస్టో పైన అదేవిధంగా బీజేపీ ప్రచారానికి సంబంధించిన అంశాల గురించి కూడా మాట్లాడదాం. మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. సో కూటమి మేనిఫెస్టో విడుదలైంది. మేనిఫెస్టో విడుదలైనటువంటి సందర్భంగా అక్కడికి వచ్చినటువంటి బీజేపీ ప్రతినిధి దాన్ని ముట్టుకోలేదు, పాంప్లెంట్ కూడా అనేది ఇటు వైసీపీ నేతలు చేస్తున్నటువంటి ఆరోపణ. వాళ్ళకి ఇష్టం లేదా మేనిఫెస్టో అనేది. ఇంకొకటి, దానికి ఆజ్యం పోస్తూనే బీజేపీ ప్రధాని మోడీ కానీ ముఖ్య నేతలందరూ కానీ ప్రచార పర్వంలోకి రావట్లేదు, తెలంగాణకు వస్తున్నారు కానీ. సో దీంట్లో ఏది నిజం, ఏది అబద్ధం, ఏం జరుగుతుంది ఎన్నికల్లో? అంటే ఒకటి ఏంటంటే, కూటమి వైపు నుంచి మేనిఫెస్టో రిలీజ్ చేసేటప్పుడే ఇద్దరు క్లారిటీ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు, అలానే ఎస్ఎన్ సింగ్, సిద్ధార్థనాథ్ సింగ్ కూడా క్లారిటీ ఇచ్చారు. ఎందుకంటే బీజేపీ జాతీయ పార్టీ, జాతీయ మేనిఫెస్టో ఉంది. జాతీయ మేనిఫెస్టోని అమలు చేసే క్రమంలోనే ఆంధ్రప్రదేశ్కి సపోర్ట్ చేస్తుంది. ఆయన ఆ మీటింగ్లో కూర్చున్నారంటేనే కూటమికి మద్దతు, ఈ మేనిఫెస్టోకి మద్దతు ఇచ్చినట్టుగా లెక్క అది అనేటువంటి మాటని చంద్రబాబు నాయుడు చెప్పారు, ఎస్ఎన్ సింగ్ కూడా చెప్పారు. కాబట్టి అక్కడ పెద్దగా విభేదించి చూడాల్సినటువంటి లేదా విభజించి చూడాల్సినటువంటి అవసరం లేదనేది వారి భావన. కానీ ప్రజల ముందరకు వచ్చేటువంటి క్రమంలో ఒక కూటమిగా కలిసికట్టుగా ముందుకు వస్తున్నప్పుడు ముగ్గురు ఒకటే అనేటువంటి భావన రాకుండా, అది జాతీయ పార్టీ, మీ ప్రాంతీయ పార్టీలు అనేటువంటి జనం అవన్నీ చూడరు. కాబట్టి దాని ప్రభావం అయితే ఎంతో కొంత ప్రజల మనసులోకి వెళ్ళేటువంటి ప్రమాదం ఉంది. కూటమి నాయకులు దాన్ని రియలైజ్ అయితే, ముఖ్యంగా బీజేపీ నాయకులు దాన్ని రియలైజ్ అయ్యి దాన్ని సరి చేసుకుంటే, ఉన్నది ఇంకా 10 రోజుల సమయం మాత్రమే. సో అది ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకునే అవకాశం ఉంటుంది. లేదంటే కనుక వీళ్ళ వలన ఇబ్బందులు ఎదుర్కొన్నా కానీ ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం ఉంది. మేనిఫెస్టో విషయం ఇలా ఉంటే, ప్రచారానికి సంబంధించి మిగతా రాష్ట్రాలు, అన్ని రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు ప్రధాని మోడీ. నిన్న తెలంగాణకు కూడా రావడం జరిగింది. గతంలో ఆంధ్రప్రదేశ్కి ఫస్ట్ వీక్ షెడ్యూల్ ఉందని చెప్పేసి అన్నారు మేలు, అది క్యాన్సిల్ కూడా చేసుకోవడం జరిగింది. తెలంగాణకు రావడానికి టైం ఉన్నటువంటి ప్రధాని మోడీకి ఏపీ ఎన్నికల ప్రచారంలో ఎందుకు టైం ఉండట్లేదు? అంటే వారు చేసేటువంటి ఆరోపణలకు ఇది కూడా బలం చేకూర్చినట్టు అనిపిస్తుంది కదా. అంటే ఒకటి, ఇప్పుడు ప్రధానమంత్రి సభలు నిర్వహించడానికి ఒక ప్రణాళికను సిద్ధం చేశారు. 3వ తేదీ నుంచి ఆయన రాబోతున్నారు అనేది ఒక సమాచారం. 3, 4 తేదీల్లో పూర్తిగా ఆంధ్రప్రదేశ్లోనే 2 రోజుల పాటు ప్రచారం నిర్వహిస్తారు. మధ్యలో తెలంగాణలో కూడా ఏదైనా సభలు పెడితే పెట్టవచ్చు, బార్డర్ ఏరియాస్లో అనేటువంటిది ఒక చర్చ నడుస్తుంది. మీరు అన్నట్టుగా మార్చి 17వ తారీఖున చిలకలూరుపేట సభ తర్వాత ఇప్పటివరకు వాస్తవానికి బీజేపీలో సీనియర్ లీడర్స్ ఎవరు కూడా ఆచూకీ లేరు. కాబట్టి ఆ అభిప్రాయం, ఆ భావన కలిగేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. ప్లస్ వాళ్ళ మేనిఫెస్టోలో, ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన జాతీయ మేనిఫెస్టోని ఎవరో కాదని చెప్పి అనట్లా, అది రియలైజ్ అవ్వకపోతే కనుక నష్టపోయేది బీజేపీనే. బీజేపీ 0% ఓట్లు ఉన్న పార్టీ అనేటువంటి అభిప్రాయం ప్రజల్లో ఉంది. ఇప్పుడు జనసేన, టీడీపీ కూటమితో కలిస్తే అంతో ఇంతో గెలిస్తే ఒక 4 సీట్లు గెలుస్తుంది అనేటువంటి అభిప్రాయం ఉంది. ఇప్పుడు కూటమిలో ఉన్నటువంటి 2 పార్టీలు, జనసేన, టీడీపీ కూడా పవన్ కళ్యాణ్ గారు అంత ప్రయత్నాలు చేసి కలిపింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో వ్యవస్థలు గాడి తప్పినాయి, ఇక్కడ స్వేచ్ఛాయుతమైనటువంటి ఓటింగ్ జరిగేటువంటి అవకాశం లేదు. కాబట్టి కేంద్రంలోని పెద్దలు వస్తే కనుక ఏదో మద్దతు వస్తుంది, కొంత సపోర్ట్తో వీళ్ళు కొంచెం భయపడటానికి అవకాశం ఉంటుంది, అరాచకాలను కొంత కంట్రోల్ చేయడానికి ఒక మార్గం అవుతుంది అనేటువంటి ఆలోచన చేశారు. ఆ అనుకున్నటువంటి ప్రయోజనం లేకపోయినప్పుడు బీజేపీ ఉండే ఒకటే. సో ఆ నిర్ణయం వచ్చే వరకు బీజేపీ నాయకులు, ఆ తెగదెంపుల స్థితి వచ్చే వరకు బీజేపీ నాయకులు వ్యవహరించడం కూడా సమంజసం కాదని అనిపిస్తుంది. ఎందుకంటే మేనిఫెస్టో విషయం కావచ్చు, ప్రచారం విషయంలో కావచ్చు, లోకల్ అభ్యర్థులు కలిసిపోయి ప్రచారం చేస్తున్నారు. కానీ జాతీయ నాయకత్వం ఎవరు కూడా ఒక ఇటువైపు అసలు కన్నేసినటువంటి, దానికి కారణం ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ గెలిచినా, ఎవరు అధికారంలోకి వచ్చినా అది తమ ఖాతాలోనే ఉంటాయనేటువంటి ఒక ఆ నిర్ణయం కారణమై ఉండొచ్చు. అంటే ఇప్పుడు కేంద్రంలో ఎన్డీఏ గవర్నమెంట్ లేదా బీజేపీ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడుతుంది అనుకుంటే ఏ పార్టీ వచ్చినా వాళ్ళ ఖాతానే అవుద్ది. ఒకవేళ కేంద్రంలో ఈడ్చి కొడితే జనం ఏమైద్ది? బీజేపీకి వచ్చేటువంటి మద్దతు కూడా ఉండదు కదా. గెలిచేస్తామని వీళ్ళు 100 కబుర్లు చెప్పొచ్చు, 400 సీట్లు చెప్పొచ్చు, 370 టార్గెట్లు చెప్పొచ్చు. అన్నిసార్లు అనుకున్న ఫలితాలు వచ్చేటువంటి పరిస్థితి ఉండదు కదా. 10 ఏళ్ల పరిపాలన తర్వాత మోడీ మీద వ్యతిరేకత లేదు అని అనుకోవడం పెద్ద అపోహ. ఎందుకంటే చాలా అంశాల్లో వీళ్ళు చెప్తున్నటువంటి వాదనకి వాస్తవంగా గ్రౌండ్ రియాలిటీకి చాలా తేడా కనిపిస్తున్న పరిస్థితులు ఉన్నాయి.
కాబట్టి ఏమో ప్రభుత్వాలు మారితే ఇంకొంత ప్రజాస్వామ్యం వెల్లివిరి వచ్చేటువంటి ఆలోచన రావచ్చు. ఎందుకంటే తెలంగాణలో మనం ఏమనుకున్నాం, ఆయనకు ప్రత్యామ్నాయమే లేదనుకున్నాం. ఇప్పుడు ఆయన ఎక్కడ ఉన్నారో తెలియని పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ప్రత్యామ్నాయం రాజకీయాల్లో ప్రజలు ఇస్తారు, పార్టీలు నాయకులు తెచ్చుకోలేదు. ఇందిరాగాంధీకి ప్రత్యామ్నాయం ఎవరు అవుతారు అని అనుకున్న టైంలో ఇందిరాగాంధీని ఓడించారు. అసలు ప్రత్యామ్నాయం లేదు, ఇందిరా ఈజ్ ఇండియా, ఇండియా ఈజ్ ఇందిరా అని చెప్పి అన్నటువంటి స్టేట్మెంట్లు చూసిన రోజుల్లోనే ఆమెను ఓడించారు. సో అంతకంటే మోడీ ఏమీ పెద్ద మొనగాడు కాదు కదా. కాబట్టి రాజకీయాల్లో ఏమైనా జరుగుతాయి. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో బలమైనటువంటి ప్రతిపక్ష నాయకత్వం లేకపోవడం అనేది బీజేపీకి కలిసి వస్తున్నటువంటి అంశం. ప్లస్ ఓవరాల్గా జాతీయ స్థాయిలో జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ ఆస్పెక్ట్స్ కానీ, అసలు ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి ఆర్థిక సంస్కరణల ఫలితంగా వచ్చినటువంటి అభివృద్ధి ఫలాలు కానీ, వాటన్నిటిని అందిపుచ్చుకునేటువంటి క్రమంలో భారత్ గత 20-30 ఏళ్ళుగా తన వంతు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఆ క్రెడిట్ ఇవ్వాలంటే పివి నరసింహరావు గారికి ఇవ్వాలి. అప్పటి నుంచి స్టార్ట్ చేసుకుంటూ వచ్చారు కాబట్టి, దాన్ని మిగతా ప్రధానమంత్రులు కొనసాగిస్తూ వచ్చారు కాబట్టి. సో మోడీ ఒక్కరే ప్రత్యామ్నాయం అనేటువంటి భ్రమలో కనుక బీజేపీ నాయకత్వం ఉంటే, కాబట్టి ఆంధ్రప్రదేశ్ మాకు అవసరం లేదు అనేటువంటి తలపొగరుతో కనుక వ్యవహరిస్తే రేపు కేంద్రంలో ఎటువంటి పరిస్థితులైనా ఎదురు చూడవచ్చు. ఎందుకంటే మొదటి 2 ఫేజ్లు ఓటింగ్ చూస్తే పర్సంటేజ్ చాలా పడిపోయింది. బీజేపీకి అది అనుకూలం అవుతుంది అనడానికి ఆస్కారం లేదు. ఒకవేళ ఆ ఓటింగ్ కనుక ప్రతిపక్షాలకు ట్రాన్స్ఫర్ అయ్యి ఉంటే ఎన్ని సీట్లు గెలుస్తుంది బీజేపీ అనేటువంటి ఒక డైలమా నడుస్తుంది. ఇంకా జాతీయ స్థాయిలో ఎక్కడికక్కడ ఎలక్షన్స్ కంప్లీట్ అయినటువంటి చోట్ల జరిగినటువంటి ఎగ్జిట్ పోల్స్ ఇంకా బయటికి రిలీజ్ చేయలేదు కానీ అఫీషియల్గా ఇంటర్నల్గా వస్తున్నటువంటి సమాచారం. అందుకనే ప్రధానమంత్రి కూడా అదుపు తప్పి మాట్లాడుతున్నారు అనేటువంటి విమర్శలు వస్తున్నాయి. 60 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు లేని సమస్య ఇప్పుడు కొత్తగా ఒకవేళ కాంగ్రెస్ని గెలిపిస్తే మీ ఆస్తులు తీసుకుంటారు, 55% ఆస్తులు. కాంగ్రెస్ పార్టీ అధికారం గురించి ఆలోచించే తీరికే కాంగ్రెస్ పార్టీకి కనిపించట్లేదు. అప్పుడే పాలసీలు డ్రాఫ్ట్ చేసి వ్యక్తిగత ఆస్తులు లేకుండా చేయాలని కాంగ్రెస్ పార్టీ ఒక చట్టం చేసే ప్రయత్నం చేస్తుంది. ఇవన్నీ చెప్తున్నారు. అంటే వీళ్ళకి ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి, మరి పదే ఫోన్ ట్యాపింగ్లు అంటున్నారు. అక్కడ కూడా అలాంటి వ్యవహారాలు నడుస్తున్నాయి అని అనుమానాలు వస్తున్నాయి. ఒకటి ఏంటంటే ప్రజాస్వామ్యం బాగుపడాలంటే కనుక ఖచ్చితంగా ప్రజాస్వామ్యయుతమైనటువంటి వాతావరణం ఉండాలి, కేంద్రంలో అయినా రాష్ట్రాల్లో అయినా కానీ. అది లేనప్పుడు ప్రమాదకరమైనటువంటి సంకేతం. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి దౌర్భాగ్యకర స్థితి ఏంటంటే ఎవరు గెలిచినా కానీ కేంద్రంలో ఉన్నటువంటి పార్టీకి మోకరిల్లేటువంటి స్థితి ఉంది. ఎందుకంటే లోటు బడ్జెట్, అప్పుల ఊబిలో ఉన్నటువంటి రాష్ట్రం, అభివృద్ధి లేమితో బాధపడుతున్నటువంటి రాష్ట్రం, ఇవ్వడమే తప్ప సంపాదించడం చేతగాని రాష్ట్రం. కాబట్టి ఎవరన్నా పైనుంచి విధులిస్తారేమో అన్న ఆశ మీద ఆంధ్రప్రదేశ్ బతుకుతుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ నాయకత్వాన్ని పట్టుకున్న ప్రతి నాయకుడు కూడా అదే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఎవరు గెలిచినా మా వెనక రావాల్సిందే అనే ధీమా ఉంటే ఉండొచ్చు. కానీ రేపు కేంద్రంలో కనుక మోడీ ప్రభుత్వమే రాకపోతే, సో ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అంటే నరేంద్ర మోడీ బీజేపీ కేంద్ర నాయకత్వం వ్యవహరిస్తున్నటువంటి శైలి ఎలా ఉందంటే నిజంగానే కూడా కూటమికే వెన్నుపోటు పొడుస్తుందా అనేటువంటి సందేహాలు వస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడు 10 సీట్లు ఇచ్చిన తర్వాత 10 సీట్లు ఒక్క చోట కూడా గెలుస్తుందని పక్కాగా చెప్పలేని నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి పార్టీ బీజేపీ మాత్రమే. 10 అసెంబ్లీ సీట్లలో పలానా చోట మేము ఖచ్చితంగా గెలుస్తామని చెప్పేటువంటి స్థితిలో బీజేపీ నాయకత్వం లేదు. రాష్ట్ర నాయకత్వం సంగతి పక్కన పెట్టండి, జాతీయ నాయకత్వం. అలానే 6 పార్లమెంట్ సీట్లో ఇక్కడ గెలుస్తాం అని చెప్పేటువంటి దమ్ము ధైర్యం బీజేపీ నాయకత్వానికి లేదు. ఇంకొక రకంగా బీజేపీని ఒక గుదిబండలా కూటమి మోస్తుందనేటువంటి అభిప్రాయం కూడా ప్రజల్లో కనిపిస్తుంది. ఎందుకంటే బీజేపీ రావడం వలన కూటమికి నష్టం జరిగిందనే చాలా సర్వేలు చెప్తున్నాయి. గ్రౌండ్ రిపోర్ట్స్, క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పబ్లిక్ ఫీడ్బ్యాక్, ప్రజలు కూడా నేరుగా చెప్తున్నారు బీజేపీనే 10 ఏళ్ల నుంచి రాష్ట్రాన్ని మోసం చేసింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్ళు ఉన్నారు, ఆయన వెళ్ళిపోయారు. జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు ఉన్నారు, ఆయన చేయలేనటువంటి పరిస్థితికి కారణం కూడా బీజేపీనే అనేటువంటి అభిప్రాయం ఉంది. వైసీపీ కూడా అదే ప్రచారం చేస్తున్నాయి కదా. సో నమ్మడానికి ఆస్కారం ఉంది. అసలు బీజేపీని దగ్గర చేరనివ్వడమే ఒక దౌర్భాగ్యం అనుకునేటువంటి స్థితిలో చాలామంది ఉన్నారు. ఇంక ఎలాంటి పరిస్థితుల్లో మేనిఫెస్టో వాళ్ళది వేరు, మాది వేరు, మేము ఇలా చేస్తాం, మేము అలా చేస్తాం. మీరు చెప్పినటువంటి మేనిఫెస్టోలో 29 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఉందా లేదా, ఫస్ట్ అది క్లారిటీ ఇవ్వాలి బీజేపీ నాయకత్వం. ఇలాంటి ఎక్కడ పడితే అక్కడ ఎన్నికల సభలు జరిగితే అక్కడికి వచ్చి అడ్డగోలు అబద్ధాలు ఆడడం అనేది, ప్రధానమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు చేయడం అనేది చాలా దౌర్భాగ్యకరమైన విషయం. ఆంధ్రప్రదేశ్లో పోలవరం ప్రాజెక్ట్ జరుగుతుంటే ఏటీఎం మిషన్ చేశారు ఇక్కడ అన్నారు. తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్ట్ అవుతుంటే ఏటీఎం మిషన్ చేశారు ఇక్కడ అన్నారు. ఇప్పుడు వచ్చి RRR ట్యాక్స్ అంటున్నారు. మీ ఆధారాలు ఏంటి? ఒకవేళ మీకు అధికారం ఉంది కదా, ఒకవేళ నిజంగా అలాంటి పరిస్థితులు జరిగితే ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? కేవలం అది పొలిటికల్ స్టేట్మెంట్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు అయిపోయి ప్రభుత్వం మారిన వెంటనే పార్లమెంట్లో నేరుగా అడిగిన క్వశ్చన్కి చెప్పినటువంటి సమాధానం ఏంటంటే పోలవరం అద్భుతంగా కట్టారు, ₹1 కూడా అవినీతి జరగలేదని వీళ్ళే చెప్పారు. మళ్ళీ అదే ప్రధానమంత్రి అంతకంటే ప్రత్యక్షమైనటువంటి ఉదాహరణలు ఏముంటాయి? కాబట్టి వీళ్ళకి చిత్తశుద్ధి ఉంది అని నమ్మడానికి ఆస్కారం ఉందా? ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, ఇంకా ఆ మాటకు వస్తే తెలుగు ప్రజలకి బీజేపీ పైన ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ శాతం ఆంధ్రప్రదేశ్లో అయితే 0, తెలంగాణలో అయితే 2%, 3%. అప్పుడప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రత్యామ్నాయ
అవసరాల రీత్యా గెలిచినటువంటి నాయకులు ఉన్నారు తప్ప పార్టీ విధానంతో గెలిచినటువంటి నాయకులు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ నుంచి ఎవరూ లేరు. సో ఇలాంటి ఆరోపణలు ఉన్నప్పటికీ కూడా కూటమి చంద్రబాబు పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి కారణాలలో ఎన్నికల సమయంలో కొంత నిష్పక్షపాతంగా ఎన్నికలు జరగడానికి కేంద్రం యొక్క అండదండలు ఉంటాయి. ఈ యొక్క ఎన్నికలకు సంబంధించి అధికార పార్టీ ఏమైనా చేస్తే కూడా అడ్డు తలగడానికి ఉంటాయి. అలాగే గ్లాస్ సింబల్కి సంబంధించి కొంత సపోర్ట్ కూడా ఉంటుంది ఇలాంటి అనుకున్నారు, కానీ అవి కూడా ఏం కనిపించట్లేదు అనేది ఒకటి. ఇప్పుడు ఏంటంటే అవి ఇప్పుడు భారతదేశంలో ఎన్నికల వ్యవస్థ మొత్తం కూడా ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి వ్యవస్థ. అక్కడ స్వయం నిర్ణయాలు జరగాల్సినటువంటి అవసరం ఉంది. అధికారుల్లో చిత్తశుద్ధి ఉందా లేదా అని అనుమానించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పుడు నేను రాజీనామా చేయగానే లేదా నా పదవి కంప్లీట్ అవగానే ఏ నాయకుడు నాకు ఏ పదవి ఇస్తాడని అడుక్కునే స్థితిలో అధికారులు ఉన్నారు. కాబట్టి వీళ్ళు నిజాయితీగా వ్యవహరిస్తారనేటువంటి ఆశ లేదు. అంతో ఇంతో కాస్త కూస్తా ఉన్నది న్యాయ వ్యవస్థ మీద. న్యాయ వ్యవస్థలో కూడా రిటైర్ అయిన జడ్జిలు ఏ పదవి కోసం దేబరించాలనేటువంటి స్థితిలో ఈ మధ్య కొంతమంది కనిపిస్తున్నటువంటి పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో ఇంకెంత దరిద్రంగా తయారైతే ఈ వ్యవస్థలు అనేటువంటి అనుమానాలు కలుగుతున్నాయి. ఒకటే కూటమిలో ఆలోచించింది పదే పదే చంద్రబాబు నాయుడు గారు కానీ అంతకంటే ఎక్కువ పవన్ కళ్యాణ్ గారు కానీ చెప్పినటువంటి మాట ఏంటంటే, కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం, అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం కనుక అక్కడ నుంచి మనం మద్దతు తీసుకుంటే, ఎందుకంటే బీజేపీ నుంచి కనుక మనం మద్దతు తీసుకుంటే రాష్ట్రంలో ఇటువంటి అరాచకాలు జరగడానికి కొంతవరకు అడ్డుకట్ట వేయడానికి అవకాశం ఉంటుందని అంతో ఇంత భయం ఉండొచ్చేమో. కానీ ఎక్కడ ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు 22 మంది ఐపీఎస్ ఆఫీసర్స్ ఇంక్లూడింగ్ డీజీపీ మీద కూడా కంప్లైంట్ చేశారు. ఎక్కడ ఏ మార్పులు జరిగినాయి? చీఫ్ సెక్రటరీ మీద కూడా కంప్లైంట్ చేశారు. ఎక్కడ ఏ మార్పులు జరిగినాయి? ఈ రోజు కూడా పెన్షన్ల పంపిణీకి సంబంధించి రకరకాల జిమ్మిక్కులు చేస్తున్నారు. జన్ ధన్ యోజన కింద 14 లక్షల అకౌంట్లను ఓపెన్ చేశారు. 14 కోట్ల అకౌంట్లను దేశవ్యాప్తంగా ఓపెన్ చేశారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అప్పుడు ప్రభుత్వం చాలా పోటీపడి మరి మిగతా రాష్ట్రాల కంటే మేము ఎక్కువ అకౌంట్లు ఓపెన్ చేసామని చెప్పడం కోసం ప్రయత్నాలు చేసింది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన అకౌంట్లన్నీ పక్కన పెట్టి ఇంటింటికి డబ్బులు లెక్క పెట్టి చేతికి ఇవ్వడం మొదలుపెట్టారు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇన్ని సంవత్సరాలు పక్కన పెట్టేశారు, 5 సంవత్సరాలు. ఈరోజు ఎలక్షన్ కమిషన్ డైరెక్షన్స్ ఇచ్చినా కానీ, వీళ్ళు విజ్ఞప్తులు చేసినా కానీ ఇప్పుడు బ్యాంక్ అకౌంట్లో వేస్తాం అంటున్నారు. మరి 4 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల నుంచి బ్యాంక్ అకౌంట్లో ఎందుకు వేయలేదు? ఇంటింటికి తిరిగి రావాల్సినటువంటి అవసరం ఏముంది? కాబట్టి అంతా కూడా ఎన్నికల స్టంటు, ప్రజల డబ్బుల్ని ప్రజల జేబులు కొట్టి ప్రభుత్వ పక్షాన వీళ్ళు ఖర్చు పెడుతూ మేమేదో ప్రజలకు సేవ చేస్తున్నాం అనేటువంటి రీతిలో మాకు ఓట్లు వేయండి అని అడుక్కునే స్థితిలో నాయకులు ఉన్నారు. కాబట్టి ఈ మెకానిజంని ప్రజలు సరైన పద్ధతిలో అర్థం చేసుకున్నంత కాలం ఇదే తరహా దిగజారుడు వ్యవస్థలో మరింతగా కనిపించేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకోటి, బీజేపీ వచ్చిన తర్వాత, కూటమిలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి ఫలానా పని చేస్తాం అని ఒక్క హామీ కూడా ఇవ్వలేదు. కాబట్టి అది కూటమికి ఖచ్చితంగా ఎదురుదెబ్బ అయ్యేటువంటి ప్రమాదం ఉంది. ఇప్పుడు ఇచ్చినటువంటి హామీలన్నీ జనసేన బీజేపీ భుజాల మీద పెట్టి రేపు ఒకవేళ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన ఆ హామీలతో మాకు సంబంధం లేదు అనేటువంటి మాట అంటే ఎందుకు ఓటు వేయాలనేటువంటి ప్రశ్న ఓటరు లేవనెత్తితే ఎవరు సమాధానం చెప్పాలి? మళ్ళీ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పుకోవాలా? ఎందుకంటే కేంద్రం ఆ సహకారం అందిస్తుందనే కదా డబుల్ ఇంజిన్ సర్కార్ అండి. ఆయన ప్రేక్షక పాత్ర వహించడానికి కాదు కదా ఎస్ఎన్సింగ్ వచ్చి అక్కడ కూర్చున్నది. సో ఇది అంటే వైసీపీ చేస్తుందనేటువంటి విమర్శల కంటే కూడా వాస్తవ రూపంలో చూస్తే కూడా ప్రజలు నమ్మడానికి ఆస్కారం ఉన్నటువంటి చర్యలు అక్కడ కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు ప్రధానమంత్రి ఎంత తొందరగా ఆంధ్రప్రదేశ్కి వస్తే కూటమికి అంత మంచిది. ఎంత తొందరగా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు పైన క్లారిటీ ఇస్తే కూటమికి అంత మంచిది, అంత ప్రయోజనం కలగడానికి అవకాశం ఉంటుంది. అది లేనప్పుడు ఆటోమేటిక్గా ప్రజలు కూడా ఆలోచించడం మొదలు పెడతారు. కాబట్టి బీజేపీ చేతుల్లోనే ఉంది. బీజేపీ చేతుల్లో ఇప్పుడు కూటమి ఇరుక్కున్నటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయి. బీజేపీలో 2 వర్గాలు మొదటి నుంచి కూడా తన్నుకు చేస్తున్నాయి. ఒకటి వైసీపీకి అనుకూలం, ఇంకోటి టీడీపీకి అనుకూలం. ఇప్పుడు అంతో ఇంతో రోడ్డు మీద పడి ప్రచారం చేసి గెలుస్తారు అనేటువంటి నమ్మకం కలిగిస్తుంది ఆ టీడీపీ అనుబంధ నాయకులు, లేదా టీడీపీ అక్కడికి పంపినటువంటి నాయకులు అంటున్న వాళ్ళే ఆ సుజనా చౌదరి గెలవచ్చేమో, బహుశా సీఎం రమేష్ గెలవచ్చేమో అని కనిపిస్తున్నాయి తప్పితే మిగతా నాయకులు ఎక్కడున్నారు? సోము వీర్రాజు అనేటువంటి నాయకుడు ఎక్కడున్నాడు? ఇప్పుడు ఆయన మొన్నటి వరకు రాష్ట్ర అధ్యక్షుడు కదా, ఆయన అనపర్తిలో పోటీ చేయాలనే కదా ఆ సీట్లో అంత గందరగోళం సృష్టించారు. ఇప్పుడు ఆయన ఎక్కడున్నారు? ఎన్నికల ప్రచారంలో ఆయనకు బాధ్యత లేదా? విష్ణువర్ధన్ రెడ్డి ఆయన ఎక్కడున్నారు? రకరకాల లెటర్లు రాశారు కదా. వీళ్ళందరూ ఏమైపోయారు? బీజేపీ నాయకత్వం ఒకవేళ గెలిస్తే మాత్రం పదవుల కోసం వీళ్ళందరూ రేసులోకి వస్తారు. ఆయనకి ఎమ్మెల్సీ కావాలి. ఎందుకంటే లాస్ట్ టైం కూడా సోము వీర్రాజు ఇలాగ నామినేటెడ్ పదవుల్లోనే ఎమ్మెల్సీ అయ్యాడు. కార్పొరేటర్గా ఓడిపోయిన వ్యక్తి ఆయన ఎమ్మెల్సీ అయ్యారు అలాగే. కాబట్టి బీజేపీ నాయకులు అందరూ మళ్ళీ క్యూ కడతారు. 10 అసెంబ్లీ సీట్లలో 6 పార్లమెంట్ సీట్లలో ఎన్ని గెలుస్తారనే దాని మీద ఇప్పటివరకు బీజేపీ నాయకులు ధీమాగా చెప్పలేనటువంటి నిస్సహాయితే కూటమికి పెద్ద గుదిబండ కాబోయేటువంటి ప్రమాదం. సో మొత్తానికి అదే ఆంధ్రప్రదేశ్లో బీజేపీ అనుసరిస్తున్నటువంటి తీరు అనేది కూటమికి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులకు దారితీస్తుందా అనేటువంటి ప్రశ్న తలెత్తుతుంది. ఆ యొక్క ప్రశ్నకు సమాధానం ఉండాలంటే ఈ 10 రోజుల్లో బీజేపీ అనుసరించేటువంటి వ్యూహం లేదా ప్రచారంలో వాళ్ళు యాక్టివ్గా ఉండేటువంటి పరిస్థితి అనేది క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశం అయితే ఉంది.
సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.